ఫస్ట్ క్లాస్లో మనం L2 స్విచ్ కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి ఇంకొంచెం అడ్వాన్స్గా L3 స్విచ్ కోసం తెలుసుకుందాం. L2 స్విచ్ అంటే ఓన్లీ MAC అడ్రసెస్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. L3 స్విచ్ వచ్చేసి బోత్ రౌటింగ్ ఇవ్వచ్చు, స్విచ్చింగ్ ఇవ్వచ్చు, రెండు చేసుకోవచ్చు అనమాట. ఈ స్విచ్ వచ్చేసి ఎలక్ట్రిసిస్ 28 పోర్ట్స్ ఫైబర్ పోర్ట్ స్విచ్ అనమాట. ఈథర్నెట్స్ కాదు, ఇది కంప్లీట్గా ఫైబర్స్. వీటిలో అన్ని SFPసే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ SFPస్ దేనికి కనెక్ట్ అవుతాయి మీకు ఆల్రెడీ చెప్పాను. దానికి ఫైబర్ కనెక్ట్ అయితే ఆ ఫైబర్ నుంచి వచ్చే లైట్నింగ్ దేన్ని డేటా కింద ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఫైబర్ కేబుల్స్ అంటే చూపిస్తాను చూడండి. ఇవే ఫైబర్ కేబుల్స్. ఇది వచ్చేసి LC టు LC ఫైబర్ కేబుల్, సన్నంగా ఉన్నవి LC ఫైబర్ కేబుల్స్. నెక్స్ట్ వచ్చి ఇది SC టు LC ఫైబర్ కేబుల్, అండ్ ప్యానల్కి కనెక్ట్ చేస్తాం. ఈ LC వచ్చేసి మాడ్యూల్కి కనెక్ట్ చేస్తాం. దీన్నే SFP మాడ్యూల్స్ అంటారు. ఇవి మొత్తం 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే LX, SX, సింగిల్ మోడ్, మల్టీ మోడ్ అనమాట. ఇది SX, LX అంటే SX అంటే షార్ట్ డిస్టెన్స్, LX వచ్చేసి లాంగ్ డిస్టెన్స్. ఇంకా రిమైనింగ్ రెండు సింగిల్ మోడ్, మల్టీ మోడ్. సింగిల్ మోడ్ అంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. లైక్ ISPs నెట్వర్క్స్లో, డేటా సెంటర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మల్టీ మోడ్ అంటే షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. లైక్ చిన్న ఆఫీసెస్, బిల్డింగ్స్ మధ్యలో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. సింపుల్గా గుర్తుంచుకోవడానికి చెప్తున్నా, యూజ్ చేస్తారు. సో ఈ స్విచ్కి డ్యూయల్ పవర్ పోర్ట్ ద్వారా రన్ అవుతుంది అనమాట, అంటే బ్యాకప్ పవర్ పోర్ట్ లా అనమాట. సో మీకు ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో అసలు డిస్ట్రిబ్యూషన్ లేయర్ అంటే ఏంటి, కోర్ లేయర్ అంటే ఏంటి, యాక్సెస్ లేయర్ అంటే ఏంటి, అసలు SFPs ఎలా వర్క్ చేస్తాయి, నెట్వర్క్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే పక్కాగా CCNA నేర్చుకోవాలి. CCNA అనేది ఫౌండేషన్ లాంటిది నెట్వర్కింగ్లో. సో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.